హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ హోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్. ప్రతిరోజు ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటుంది. అందులో భాగంగా మరికొన్ని జోక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. తమ్ముడు లడ్డు జల్లికట్టు జల్లికట్టు అని ఆశ్చర్యపోతావేంట్రా? అంతకంటే ప్రమాదకరమైన ఆట చూడాలంటే తాళికట్టు. శిశిరంలో రాలితే వసంతంలో చిగురుస్తుంది చెట్టు. ఈ ఆడవాళ్ళు పెట్టే టార్చర్కి ఏ కాలంలో రాలినా తిరగరానిది మగవాళ్ళ జుట్టు. కొడుకు అమ్మ, పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత విలువ? అమ్మ, లెక్కలేనంత విలువ నాన్న. కొడుకు, అందులోకి వెళ్ళి ఓ 250 రూపాయలు ఇవ్వమ్మా, మొబైల్ రీఛార్జ్ చేయించుకుంటాను. దీని అర్థం ఏమిటో? ఒకవైపు మహిళలు ఆలోచన, పురుషులు మహామూర్ఖులు. మరోవైపు అంటుంటారు, మేం పురుషుల కన్నా తక్కువేం కాదు. 2060 వార్తలు. త్వరలో పెళ్లి చేసుకుంటా రాహుల్ గాంధీ. చంద్రమండలంలో రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి. 600 కోట్లకు చేరిన ఇండియా జనాభా. ల్యాప్టాప్ మర్చిపోయాడని బాలుని చితకబాదిన టీచర్. మార్కెట్లో ఐఫోన్ 100 మోడల్. స్నేహితుడు ఆక్సిజన్ మాస్క్ తొలగించి చంపిన ఉన్మాది. 1000 రూపాయలకే మినరల్ వాటర్, కొత్త కంపెనీ. ఇకపై కరెంటు కోతలు ఉండవు, రాజకీయ పార్టీ. వాచ్మెన్, అయ్యగారు నేను తాళం తీస్తా, ఆ కీస్ ఇలా ఇవ్వండి. ఫుల్గా తాగి ఊగుతూ తాళం తీయలేకపోతున్న యజమానితో అన్నాడు. యజమాని, వెధవ, తాళం నేను తీస్తా, కానీ బిల్డింగ్ అటూ ఇటూ ఊగకుండా పట్టుకో చాలు చెప్పాడు తాను ఊగుతూ. చూడు నాయనా, మగాడి వంటకు అలవాటు పడిన ఆడది మనిషి రక్తం రుచి మరిగిన పుల్లాంటిది. కాబట్టి భార్య దగ్గర నాకు అదొచ్చు ఇదొచ్చు అని గొప్పలకు పోకూడదు. నేను ఒంటరిని కాను. నాతో పాటు నా మొబైలు, దానితో పాటు ఒక ఛార్జరు ఉంది. ముగ్గురం కలిసి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో బంగారం 1/2 కిలో కంటే ఎక్కువ ఉంటే తీసుకుపోతాం అని ప్రభుత్వం ప్రకటించిన అప్పటి నుండి చాలామంది వాళ్ళ భార్యలను బంగారం అని పిలవడం మొదలెట్టారట. భార్య మీద కోపం వస్తే బ్రిటిష్ వాళ్ళైతే బారుకు వెళ్ళిపోతారట. ఫ్రెంచ్ వారైతే ప్రియురాల దగ్గరికి వెళ్ళిపోతారట. జర్మనీ వాళ్ళైతే సైన్యంలో చేరి యుద్ధానికి వెళ్ళిపోతారట. అమెరికాలో అయితే అడ్వకేట్ దగ్గరికి డైవర్స్ కోసం వెళ్ళిపోతారట. జపాన్ వాళ్ళైతే ఆత్మహత్య చేసుకుంటారట. అదే భారతీయుడు బెక్కమొహం వేసుకొని ఒక్కడే ఒక చోట కూర్చుంటాడు, లేదా సముద్రం దగ్గరికి వెళ్తాడు దూకేద్దాం అని. కానీ దూకడు. మందు కొడదామని బారుకి వెళ్తాడట. కానీ ఇంటికి వెళ్తే మళ్ళీ ఎక్కడ కొడుతుందోనని మందు కొట్టడు. కానీ ఒక్కడే గట్టి మీద కూర్చొని రాళ్ళు వేసుకుంటూ కూర్చుంటాడట. కాసేపటికి శతకోటి సమస్యల్లో ఇదొకటి బోడి సమస్య అనుకుంటాడట. అందుకే భర్త బయటికి పోతే ఎప్పటికైనా తిరిగి వస్తాడులే అనే నమ్మకంతో ఉంటారట భార్యలు. గర్ల్ ఫ్రెండ్, నేను మా డాడీతో ఉన్నాను. మా BMW కారు రిపేర్ కావడంతో ఈరోజు బెంజ్ కారులో షాపింగ్కి వచ్చాను. ఇక్కడ బంగారం, డ్రెస్సులు కొంటున్నాము. తర్వాత 5 స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాము. మా డాడీ ఇంటి దగ్గర దిగబెట్టిన తర్వాత నీకు కాల్ చేస్తాను. ఇంతకు నువ్వెక్కడ ఉన్నావు డార్లింగ్? బాయ్ ఫ్రెండ్, నేను సిటీ బస్సులో నీ వెనక సీట్లో కూర్చొని ఉన్నాను. నీకు టికెట్ తీసుకున్నాను, మళ్ళీ టికెట్ తీసుకోకు. So please subscribe and like my channel Om Shiva's World for upcoming videos. Please subscribe and share the channel. Please subscribe. Thanks for watching. Thank you.